హాయ్ అండి, అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఉషశ్రీని. అందరూ బాగున్నారా? మొన్న సైట్లో నవధాన్యాలు వేశానని చెప్పి వీడియో పెట్టాను కదండి. అయితే ఆ నవధాన్యాలు ఎలా మొలకెత్తాయి అనేది ఈ వీడియోలో చూపిస్తూ జియాలజిస్ట్తో మేము బోర్ పాయింట్ కూడా వేయించుకున్నామండి. దాన్ని కూడా ఇంక్లూడ్ చేశాను. సో వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. మొత్తం సైట్ మొత్తం నవధాన్యాలు జల్లిన తర్వాత వాటరింగ్ చేసామండి. అయితే మాకు బోర్ అప్పుడు వేయించకపోవడం వల్ల మా పక్కనే బోర్ కనెక్షన్ ఉండటం వల్ల అక్కడ నుంచి నీళ్లు తెచ్చుకున్నాం అనమాట. అప్పుడు ఏమైందంటే ఈ పైపుతో నీళ్లు వేస్తున్నప్పుడు అటు ఇటు పైపు కదులుతుంది కదండి. ఆ రాపిడికి మట్టితో పాటు విత్తనాలు కూడా కొంచెం జరిగిపోయాయి అనమాట. కనుక విత్తనాలు ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా, మొత్తానికి ఎక్కువ తక్కువ అయినా కానీ అన్నీ మొలకెత్తాయండి. అయితే మనం వేసిన నవధాన్యాలు అన్నీ ఒకేసారి లేచిపోతాయని లేదండి. కొన్ని వేగంగా స్ప్రౌటింగ్ అవుతాయి. పెసర్లు లాంటివి అలాంటివి చాలా ఫాస్ట్గా వస్తాయి అన్నమాట. కొన్ని లేటుగా అవుతాయి. మొత్తానికి ఫస్ట్ వచ్చిన మొలకెత్తినవి పెద్ద చెట్లు అయ్యాయి. తర్వాత మొలకెత్తినవి చిన్న చిన్నవి అయ్యాయి. మొత్తానికి అయితే అన్నీ మొలకెత్తాయండి. యాక్చువల్గా మినిమం ఒక 41 days ఉంచి ఆవుకు పెడదామని, ఇంకా అప్పటికి బాగా లేవలేదనుకోండి మరో నెల రోజులైనా ఉంచుదాం. మాకైతే టైం బోల్డ్ ఉంది. ఎందుకు వీడియో ఎప్పుడు పెడుతున్నాను కానీ ఈ నవధాన్యాలు వేసింది ఏంటంటే జనవరిలో అనమాట. బోర్ ఎప్పుడు మంచి ఎండల్లో అంటే ఏప్రిల్ మేలో వైశాఖ మాసంలో తవ్వించుకుందాం. జూన్ జూలైలో తొలకరి వర్షాలు పడతాయి కదా, అప్పుడు విత్తనాలు పెట్టుకుందాం. ఈలోగా ఈ నవధాన్యాల గడ్డి బాగా పెరగనీలే, మాకు కూడా పైన పెయింటింగ్ పని అది ఉంది కదా, ఇలా చూసుకుందాంలే అన్న ఉద్దేశంతో ఉన్నాం అనమాట. కానీ మాఘమాసం తర్వాత ఒక 5 నెలల పాటు ముహూర్తాలు లేవు, మోగడం ఏదో అన్నట్టుగా తెలిసింది. వెంటనే ఇంకా మాఘమాసంలోనే ముహూర్తం పెట్టించుకున్నామండి బోర్ కోసం అనేసి. సరే, బోర్ వేయించుకున్న తర్వాత కూడా మనకి నవధాన్యాలు పెంచుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకా బోర్ పాయింట్ కోసం అనేసి జియాలజిస్ట్ని పిలిచి బోర్ పాయింట్ పెట్టించుకుంటున్నాం. అయితే అతనేమో ఒక 2 పాయింట్లు పెట్టారన్నమాట. రెండిట్లో మీకు ఎక్కడ కంఫర్ట్గా ఉంటే అక్కడ వేయించుకోండి, రెండిట్లో కూడా వాటర్ వస్తుంది అని చెప్పారు. అతను పెట్టిన పాయింట్స్కి రెండిట్లో కూడా అప్పటికి ఇంకా నవధాన్యాలు మొలకెత్తలేదన్నమాట. అంటే తర్వాత మొలకెత్తుతాయేమో, లేదంటే పక్కకి విత్తనాలు జరిగిపోయి ఏమో తెలియదు, అందుకని అక్కడ మొలకెత్తలేదు. అప్పటికి మేము ఇంకా నవధాన్యాలు వేసి 40 రోజులు కాదు కదా, ఒక 20 రోజులు కూడా అవ్వలేదండి. అందువల్ల నేను పెద్దగా పట్టించుకోలేదు. అయితే కంపల్సరీ లేవాలి అనేం లేదు, మనం వేసాము ఎంత లేస్తే అంతవరకే తప్ప మరి అంత చాదస్తంగా ఫీల్ అవ్వక్కర్లే. కానీ మాకు బోర్ పాయింట్ పెట్టిన తర్వాత ముహూర్తానికి ఒక 14 రోజులు టైం ఉందన్నమాట. ఈ 14 రోజులు టైం ఉన్నప్పుడు మనం ఎందుకు ఊరుకోవడం అని చెప్పి నేను అప్పుడు నవధాన్యాలు మళ్ళీ తెప్పించి చక్కగా ఒక రాత్రంతా నానబెట్టేసి మన్నాడు ఉదయాన్నే వెళ్ళి ఎక్కడైతే అతను బోర్ పాయింట్లు పెట్టారో ఆ పాయింట్లని ఈ నవధాన్యాలు వెదజల్లి చక్కగా పలుచగా ఒక లేయర్ మట్టి వేసేసానండి. మన్నాడు నుంచే మొలకెత్తేసేయండి. నిజంగా నాకు ఇప్పుడు అనిపించింది అనమాట, ఎవరైనా టైం తక్కువగా ఉంది, మేము ఇలా నవధాన్యాలు వేసుకోవాలనుకుంటే మాత్రం చక్కగా రాత్రంతా నానబెట్టేసి మన్నాడు వేసిన తర్వాత పలుచగా మట్టి వేయండి, చాలా వేగంగా మొలకెత్తేసేయండి. బోర్ పాయింట్ తీసి మేము బోర్ వేయించడానికి మధ్యలో 13 రోజులు టైం ఉంది కనుక నేను ఇలా చేశాను. కానీ ఖచ్చితంగా ఇలా మొలకెత్తితేనే తీయాలా అని మాత్రం ఎటువంటి అపోహలు పెట్టుకోకండి. ఎలాగైనా చెయ్యాలని నేను అంటం లేదండి. గోమాత తింటే మంచిది కదా, మనకు టైం ఉంది, అవకాశం ఉంది కనుక నేను చేస్తున్నాను. ఒకవేళ ఈ బోర్ పాయింట్ తీసి మన్నాడే బోర్ ముహూర్తం కుదిరింది అనుకోండి, నేను అప్పుడైతే ఖచ్చితంగా చేయనండి. అక్కడ మొలకెత్తలేదనేసి నేనేం ఫీల్ అవ్వను కూడా. ఎందుకంటే విత్తనాలు నేను డైరెక్ట్గా వెదజల్లేసాను, అవి నానబెట్టలేదు, వాటి మీద నుంచి ఒక లేయర్ మట్టి వేయలేదు. మనం ఈ పైపు గొట్టంతో అటు ఇటు పెడుతున్నప్పుడు అలాగే ఫోర్స్గా వాటర్ వేస్తున్నప్పుడు ఆ విత్తనాలు పక్కకి జరిగిపోతాయి, సహజం కదా. కనుక అంత పిచ్చిగా ఏం లేదు, నాకు అవకాశం ఉంది కనుక నేను చక్కగా ఏం చేశానంటే ఆవు తింటే మంచిదే కదా, మనకు అవకాశం ఉంది కదా, అందుకు తెచ్చి నానబెట్టి వేశాను. అతను ఎక్కడైతే పాయింట్లు పెట్టారో చక్కగా వేసి చుట్టూరు రాళ్ళు పెట్టాను. చక్కగా మొలకెత్తేసేయండి. చక్కగా గోమాత కూడా తిందండి, అది తర్వాత వీడియోలో షేర్ చేస్తాను. మొత్తానికైతే మనకు బోర్ పాయింట్లలో కూడా నవధాన్యాలు మొలకెత్తాయి, మిగతా ప్లేసుల్లో మొలకెత్తాయండి. ఓకే ఫ్రెండ్స్, నేను 1 by 1 ఏంటేంటి చేశాను వర్క్ అనేది షేర్ చేయడానికే చెప్తున్నాను తప్ప ఖచ్చితంగా ఇలా నవధాన్యాలు వేసుకోవాలి, మొలకెత్తితేనే మంచిది, ఇవి నేను చెప్పే ఉద్దేశం నాకు లేదండి. నాకు అవకాశం ఉంది, వేసుకున్నాను. ఇది అవకాశం లేకపోతే చేసుకోలేమా అని మాత్రం ఏమీ అనుకోకండి. నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మా ఇంటికి తగ్గట్టుగా ఎటువంటి మందులు వేయకుండా నేను వెజిటబుల్స్, పళ్ళు, ఆకుకూరలు పండించుకోవాలి. ఈ మట్టి నేల మీద ఆకుపచ్చగా చెట్లు చూస్తుంటే కళ్ళకి ఎంత బాగుందో, నిజంగా చాలా సంతోషం అనిపించింది. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటానండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.